ఆ యవనస్తుడు సేవ చేయాలనుకున్నాడు. ఆ యవన కాలంలో ఆయనకు బాగా ఈ బాస్కెట్బాల్ అంటే మహాపిచ్చి. దేవుడు ఒకరోజు ఆ యవన సేవకుడి దగ్గరికి వచ్చి, సేవకుడా, నిన్ను నా సేవకు పూర్తిగా బలంగా వాడుకోవాలనుకుంటున్నాను. నా ఆశ కూడా అదే కదా ప్రభు, వాడుకోండి. అయితే నేను వాడుకోవాలంటే నీకు ఆ ఫుట్బాల్ ఆట నీకు బాగా ఇష్టం కదా, ఈ రోజు నుంచి దాన్ని వదిలేస్తావా? వెంటనే వదిలేస్తా ప్రభు అని దేవుడు మాట్లాడిన ఆ దినమందే ఆ ఆట మీద ఉన్న పిచ్చంతా వదిలేసి అసలు ఆ ఆట ఆడటమే ఆ రోజు నుంచి ఆపేశాడట. నీతో ఒక మాట అంట, ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందేమో, ఈరోజు వదిలేయమంటున్నాడు. వదిలేస్తావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, వదిలేస్తావా? ఉన్న పాటును వదిలేశాడటండి. ఆ తర్వాత ఒకరోజు దేవుడు వచ్చి అన్నారట, నా సేవకుడా, పలానా అమ్మాయిని ప్రేమించావు కదా, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు కదా. అవును ప్రభా, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నా, ఆ అమ్మాయి నా ప్రాణం, ఆ అమ్మాయిని చేసుకుంటాను ప్రభు అన్నారట. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటం నా చిత్తం కాదు. నా చిత్తానికి లోబడి నేను చూయించిన అమ్మాయిని వివాహం చేసుకుంటావా? అప్పుడు ఆయన అన్నారట, ప్రభా, నేను చేసుకోను అని ఒకవేళ నేను మీకు మాట ఇచ్చిన, రైట్, మీ మాటకు లోబడి నేను చేసుకోనంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోద్దయ్యా. దేవుడు అన్నారట, నువ్వు వెళ్ళి చెప్పు, దేవుడు నిన్ను వద్దన్నాడు, నా మీద వేరే ప్రణాళిక ఉందన్నాడు. అదే మాట పట్టుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. నేను వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదట, వేరే ఒకళ్ళని చేసుకుంటాను. ఆ అమ్మాయి అందట, దేవుని చిత్తమే సిద్ధించునుగాక అందట. సరే, దేవుడు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దినాలు అట్లా గడుస్తున్నాయి. ఆయనకు వాచ్ అంటే మహా ఇష్టం అంట. ఆ వాచ్ పెట్టుకొని ఇట్లా వాక్యం చెప్తా ఉంటే దాని మీద లైటింగ్ పడి అట్లా ఫోకస్ లాగా లైటింగ్ పోతా ఉంటే అది ఒక సంతోషంగా ఉండేదట ఆయనకి. ఓ రోజు ప్రభు వచ్చి, నీకు ఆ వాచ్ అంటే మహా ఇష్టం కదా? అవును ప్రభా, ఐ లవ్ ఇట్ సో మచ్, నాకు చాలా ఇష్టం ప్రభా. ఈ రోజు నుంచి వాచ్ తీసే, ఆ వాచ్ పెట్టుకోకు. తీసేయమంటావు ప్రభా? తీసేస్తా. దేవుడు ఏది చెప్తే ఆయన చిత్తానికి లోబడి బ్రతకటం ప్రారంభించాడు. ఆ యవన దైవజనుడు పెరిగి పెద్దవాడై రమారమి 100 కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పే ఒక గొప్ప పనిముట్టుగా వాడబడ్డాడు. ఆయనే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు.